కృష్ణ జై. నేను భగవంతుణ్ణి అదే పనిగా ధ్యానం చేస్తూ అరణ్యములు పట్టి వెళ్ళిపోయి అపారమైన ధ్యాననిష్టలో కూర్చునుండగా ఒక్క క్షణం తళుక్కన శ్రీమన్నారాయణ దర్శనమై అంతర్ధానమైపోయాడు. నాకు తృప్తి కలగలేదు, వెంపర్లాడిపోయాను ఆయన దర్శనం కోసం. అప్పుడు ఆయన వాణి వినపడింది, ఈ జన్మలో నీకు దర్శనం చేసుకునేటటువంటి అదృష్టం లేదు, కానీ మహాత్ములతోడి సంగమును పొందావు, ఈ శరీరాన్ని వదిలిపెట్టేస్తావు, తపస్సుతో ధ్యానంతో జీవితాన్ని గడుపు, విడిచిపెట్టిన తరువాత మళ్ళీ వేరొక సృష్టి ప్రారంభం అవుతుంది. అప్పుడు నువ్వు చతుర్ముఖ బ్రహ్మగారి యొక్క సృష్టిలో మరీచి మొదలైన ప్రజాపతులతో కలిసి పుడతావు. నిరంతరము నా నామాన్ని గానం చేస్తూ మహతి అన్న వీణ మీటుతూ ఉంటావు. పుట్టుకతోనే గొప్ప జ్ఞానము కలుగుతుంది, మహర్షి అవుతావని నన్ను ఆశీర్వదించారు. ఆ కారణం చేత వేరొక సృష్టికాలమునందు బ్రహ్మగారికి మరీచి మొదలైనటువంటి ప్రజాపతులు ఉత్పన్నమైనప్పుడు నేను కూడా వచ్చాను. అపారమైన విష్ణుభక్తితో మహతి అన్న వీణ మీద భగవన్నామాన్ని పలికిస్తూ ఉంటాను. ఆ భగవద్భక్తి తత్పరత చేత ఓ వ్యాసమునీంద్రుడా, ఇవాళ నీకు భాగవత రచన చెయ్యవలసిన అవసరం గురించి చెప్పగలిగాను అన్నాడు. చెప్పిన తరువాత అప్పుడు వ్యాస భగవానుడు భాగవత రచన చెయ్యడం మొదలుపెట్టాడని సూత మహర్షి శౌనకాది మహర్షులకు చెప్తూ శ్రీ మహావిష్ణువు యొక్క అవతార వైభవాన్ని ప్రస్తుతి చేస్తూ ప్రారంభం చేస్తారు. శ్రీమన్నారాయణుడు ఒకరికి దర్శనం ఇవ్వవలసిన అవసరం లేదు, మాంసనేత్రమునకు ద్యోతకము కాడు, కానీ అంతటా నిండి ఉంటాడు. ఇందుగలడందులేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుండెందెందు వెదకి చూచిన అందందే కలడు దానవగ్రని వింటే అన్నట్టు నెయ్యి పాలలో అంతటా ఉన్నట్టే భగవానుడు అంతటా ఉంటాడు. లేదా ఆభరణములన్నీ బంగారముతోనే చేయబడినట్టు, బంగారము లేని ఆభరణములు లేనట్టు శ్రీ మహావిష్ణువే ఈ జగత్తుగా ఉంటారు. కానీ జగత్తుగా కనపడకుండా శ్రీ మహావిష్ణువుగా కనపడాలి అంటే కొంత సాధన చేసి తపస్సు చేసిన వారికి తప్ప దర్శనము కలగదు. అటువంటి భగవానుడు అవతార స్వీకారం చేస్తాడు. అవతార అంటే తార అంటే పైకి ఉన్నది, ఈ నేత్రమునకు కనపడనిది, యథార్థ స్వరూపం తెలియదు. నక్షత్రం ఉంటుంది, భూమి కన్నా కొన్ని లక్షల రెట్లు పెద్దది, కానీ మిణుకు 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 అంటూ కనపడుతుంది. అంటే అంత చిన్నదా నక్షత్రం? కాదు. ఈ మాంసనేత్రానికి నక్షత్రాన్ని దర్శనం చేసే శక్తి లేదు. ఆ నక్షత్రం కిందకి దిగొచ్చిందనుకోండి అవతార అంటారు, కిందకి దిగి రావడం, అప్పుడు ఈ కంటితో చూస్తాం. అలా ఆయన కూడా దిగొస్తూ ఉంటాడు. ఎందుకు దిగొస్తాడు? ప్రప్రథమ కారణమేమి అంటే పరమ భాగవతోత్తములైనటువంటి వారు ఈశ్వరా మిమ్మల్ని నా కంటితో చూడాలనుందయా, ఇలా రా అని పిలిస్తే ఏ రూపంతో చూడాలని కోరుతున్నారో ఆ రూపంతో తాను దిగొస్తాడు తప్ప సనాతన ధర్మంలో తెలియక కొంతమంది అంటుంటారు ఇంతమంది దేవుళ్ళు ఏమిటి, ఇంతమంది దేవుళ్ళు ఏమిటి అంటారు. ఇంతమంది దేవుళ్ళు కాదు, ఇంతమందిగా ఉన్న దేవుడు తప్ప ఇంతమంది దేవుళ్ళు ఉండరు. ఆయనే పరమభాగవతోత్తములైన వారి కోసమని దిగి వస్తాడు. ఒక ఆయన తపస్సు చేస్తాడు, ఈశ్వరా మిమ్మల్ని గుర్రంగా చూడాలనుంది, హైగ్రీవుడిగా వస్తాడు. హే భగవన్ మిమ్మల్ని నందిముఖంతో చూడాలనుంది, నందీశ్వరుడిగా వస్తాడు. హే భగవన్ మిమ్మల్ని మనుష్యుడిగా చూడాలనుంది, రామచంద్ర ప్రభువుగా వస్తాడు. హే భగవన్ మిమ్మల్ని ఒక క్షత్రియుడిగా ఉగ్రంగా గడ్రగొడ్డలి పట్టుకు తిరుగుతుంటే చూడాలనుంది, పరశురాముడిగా వస్తాడు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.